హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి. నా పేరు హేమ అండి. ఈరోజు మనము నేతితో చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక బాండెలు పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నూనె వేసే పని లేదండి, ఓన్లీ నెయ్యితోనే మనం చికెన్ ఫ్రై చేస్తామన్నమాట. 2 యాలక్కి, 2 బిర్యానీ ఆకులు చిన్నవి, 2 పట్లు, కొద్దిగా సోంపు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం. ఇది వేగిన తర్వాత ఒక అర్ధ కేజీ చికెన్ తెచ్చుకొని వాష్ చేసుకున్న తర్వాత ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో పసుపు కొద్దిగా, సాల్ట్ కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ బాండిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం పొడి 1 టేబుల్ స్పూను, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూను, ఒక అర్ధ టీ స్పూను గరం మసాలా, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్టు, కొద్దిగా ఇందులో వేసుకొని తర్వాత ఫైనల్లో కొద్దిగా వేసుకుందాం. ఒకసారి ఇదంతా బాగా ముక్కలకు పట్టే వరకు కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేద్దాం. చికెన్లో నుంచి వాటర్ వస్తుందన్నమాట. చూసారు కదా, చికెన్లో నుంచి వాటర్ వచ్చింది. ఉల్లిపాయ అండి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి సన్నగా పొడవుగా తరిగి వేసుకుందాం. ఇది కాస్త మగ్గిన తర్వాత టమాటా ఒకటి, మనం ఆల్రెడీ నిమ్మరసం వేసాము అందుకే చిన్నదిగా ఒక టమాటా ఒకటి సన్నగా తరిగి వేసుకుందాం. ఈ 2 బాగా ఉల్లిపాయ టమాటా మగ్గే వరకు కలుపుకుందాం. బాగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం. నేనైతే ఒక చిన్న టీ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసాను. ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసాను అనమాట. చికెను ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టాము, అందులో సాఫ్ట్ వస్తుంది. అలాగే మనము 5 నిమిషాలు ఉడికించుకున్నాం కాబట్టి 50% పైనే ఉడికిపోయి ఉంటుంది. కాస్త నీళ్లు వేసాం కాబట్టి మిగిలిన 50% ఉడికిపోతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, ఈలోపు ఉడికిపోయి ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓన్లీ మనం నేతితోనే చేసామన్నమాట. నేతితో చేసిన చికెన్ ఫ్రై సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా మనం కొద్దిగా కారం పొడి, కొద్దిగా రుచికి తగినంత వేసేసుకోవాలి. ఇప్పుడు కారం పొడి, సాల్ట్ అన్నమాట వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం నెయ్యి ఇంకొక టేబుల్ స్పూను బాగా కాంచి వేసుకుందాం. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మనం 2 స్పూన్లు ఆల్రెడీ ఫస్ట్ వేసాము, ఇప్పుడు 1 స్పూన్ అనమాట. టోటల్గా మనకు 3 టేబుల్ స్పూన్లు నెయ్యి పట్టింది. బాగా కాగాలి. బాగా కాగిన తర్వాత వేసామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి కలుపుకుందాం. మనము ఇలా కలుపుకొని దించేసుకోవచ్చు. కొత్తిమీర, కస్తూరి మెంతి వేసి మాకు డ్రై చేసుకోవాలని మేము ఇంకొక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉంచేసాను అనమాట. ఫుల్గా డ్రై అయిపోవాలని. ఫైనల్గా కొద్దిగా కస్తూరి మెంతి వేసాను. దీని బదులు కొత్తిమీర కూడా, ధనియాలకు సన్నగా తరిగి వేసేసుకోవచ్చు. ఫుల్గా డ్రై అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే అండి, చూసారా, నేతితో చేసిన చికెన్ ఫ్రై ఈజీగా, సింపుల్గా, టేస్టీగా రెడీ అయిపోయింది. టేస్ట్ ఒకసారి చూద్దాం. ఎంత సాఫ్ట్గా, ఎంత జ్యూసీగా సూపర్గా ఉందండి. స్మెల్లే అద్దిరిపోయింది. మీరు ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ తినాలంటారు, అంత బాగుందన్నమాట. వీడియో కనుక నచ్చింది అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.